శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8844465584. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, గురువారం రోజు రాత్రికి పసుపు లవంగాలతో ఇలా చేస్తే చాలు, ఎలాంటి వారైనా సరే కష్టాల నుంచి బయటపడతారు. పసుపు లవంగాలతో ఇలా చేస్తే 1 గంటలోనే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఎవరికీ తెలియకుండా గురువారం రోజు పసుపు లవంగాలతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లా మారిపోతారు. అయితే గురువారం రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం చేయడం వల్ల కావాల్సినంత ధనం వస్తూ పడుతుందన్నమాట. మీకుండే చెడంతా కూడా పోతుంది. కేవలం అరగంటలోనే మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారానికి కావాల్సిందల్లా కేవలం 1 స్పూన్ పసుపు మరియు 5 లవంగాలు మాత్రమే. మనందరికీ కూడా తెలుసు, పసుపు చాలా శుద్ధైన పదార్థమని. పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు సంపదను ఆకర్షిస్తుంది, లక్ష్మిని ఆకర్షిస్తుంది. అలాగే లవంగాలు కూడా పవిత్రమైనది మరియు శక్తివంతమైనవి. కష్టాలను తొలగించే శక్తి లవంగాలకి ఉంది. ఇటువంటి లవంగాలు మరియు పసుపుతో ఆదివారం రోజు రాత్రి పరిహారం చేస్తే చాలు, 30 నిమిషాల్లో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నారు. మరి గురువారం రోజు పసుపు లవంగాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక చిన్న కథనైతే విందాము. ఒక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. వారిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు. ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు, జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు. ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవలే వచ్చేవి కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే జంటగా వెళ్ళేవి. ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది. ఈ పిచ్చుకల గూటిలో ఎలా పడుకుండేవి అంటే, ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మేలుకొని ఉండి దానికి రక్షణిస్తూ ఉండేది. ఇంకొక పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది. ఇలా ఆడపిచ్చుక, మగ పిచ్చుక ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ పిచ్చుకల జంటను చూసి ఇతరుల పక్షులు కూడా ఏడుస్తూ అసూయపడేవారు. దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటి సంతోషాన్ని చూసి ఓర్వలేరు కదా. వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగత పాలు చేయాలని అనుకుంటూ ఉండేవారు. ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు. వాళ్ళ మైండ్లో కూడా ఎప్పుడు చెడు ఆలోచనలే మొదలవుతూ ఉంటాయి. పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారు, వారిని ఎలా అయినా సరే కిందకి లాగాలని కుళ్ళిపోతూ అసూయపడిపోతూ ఉన్నారు. ఇటువంటి దుష్ట ఆలోచన కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు. అటువంటి వారి నుంచి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కథలోకి వస్తే, ఈ 2 పిచ్చుకలు కూడా చాలా ప్రేమగా ఉంటాయని, ఎప్పుడు గొడవ పడడం లేదని కొన్ని పక్షులు అసూయపడుతూ ఉండేది. ఒక పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావని అడుగుతూ ఉండేది. అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాట వినేది. అంతేకాని ఎప్పుడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు. ఇద్దరు అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా వారికి గొడవ పడవలసిన అవసరమే రాలేదు. వారికి ఏదైనా గొడవ వచ్చినా సరే 1 క్షణంలోనే తీరిపోతూ ఉండేది. ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేది. అలానే ఆ చెట్టు ప్రక్కన ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేది. ఆ 2 కాకులు ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉండేవి. ఆ కాకుల జంట ఈ పిచ్చుకల జంటను చూసి ఏడుస్తూనే ఉండేవి. ఒకరోజు ఆ కాకుల జంటలోనే మగ కాకి ఇలా ఆలోచిస్తుంది, ఈ 2 పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి, నా భార్య ఎప్పుడు కూడా నాతో ఎందుకు ఇంతగా ప్రేమగా ఉండడం లేదని బాధపడుతుంది. ఏ విధంగా అయితే నా భార్య నాతో గొడవలు పడుతుందో అదే విధంగా ఈ 2 పిచ్చుకలు కూడా గొడవ పడాలి. వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు. వీరిద్దరి మధ్యలో ఎలా అయినా సరే గొడవ పెట్టాలని అనుకుంటుంది.
అయితే కాకుకు తినడానికి ఏమీ కూడా తిండి ఉండేది కాదు. ఎందుకంటే ఆ కాకి ఉదయం నుంచి సాయంకాలం కూడా కాకులు రెండు కూడా గొడవ పడుతూనే ఉండేవి. వారింట్లో లక్ష్మీదేవి లేవు, చాలా పేదవారు. కానీ పిచ్చుకల జంట మాత్రం దగ్గర అపారమైన సంపత్తి ఉండేది. రుచులకు తిండికి ఎటువంటి లోటు ఉండేది కాదు. పిచ్చుకల జీవితం చాలా సుఖమైన జీవితం. అందుకే కాకులకి పిచ్చుకల మీద అసూయ కలిగింది. ఒకరోజు మగ పిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి పిచ్చుక దగ్గరికి వెళ్ళి, నీకు ఒక విషయం చెప్పనా? నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది. మీ భార్య ఎవరితోనూ మాట్లాడడం నేను కళ్ళారా చూశానని చెప్తుంది. కానీ మగ పిచ్చుక ఓహో అలాగాని ఊరుకుంటుంది. అయితే ఆ మాటలేమి కూడా పట్టించుకోదు. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తుంది. ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరికి వెళుతుంది. నీ భర్త వేరో పిచ్చుకను ప్రేమిస్తున్నాడు, నేను కళ్ళారా చూశానని, నీ భర్త నేను మోసం చేస్తున్నాడని చెప్తుంది. ఆడపక్షి కూడా ఒక చిరునవ్వు నవ్వి వదిలేస్తుంది. ఇక కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవలు రావు. ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంది. అందువల్ల ఆ రెండు పిచ్చుకలు కూడా కాకి మాటలు నమ్మలేదు, గాలికి వదిలేశాయి. అయినా సరే ఆ కాకి అస్సలు వదలలేదు. తన మైండ్లో పిచ్చుకలు ఎలా అయినా సరే విడదీయాలనే ఆలోచన ఉంది. వీరిద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా వీరిద్దరికీ చేసి వీరి మధ్య గొడవలే జరగాలని అనుకుంటుంది. ఆ తర్వాత మగకాకి ఆడకాకితో ఈ విషయాన్ని చెప్తుంది. ఎలా అయినా సరే ఆ రెండు పిచ్చుకలను విడదీయాలని అనుకుంటుంది. అప్పుడు ఆడకాకి మగకాకిపై, ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నీకు సహాయం చేస్తానని అంటుంది. అప్పుడు మగకాకి కూడా సరే, ఈ రోజు నుంచి గొడవ పడను, నువ్వు కూడా గొడవ పడవద్దు, మనమిద్దరం కూడా గొడవ పడకుండా ఉందామని ఆ రెండు పిచ్చుకల మధ్య గొడవ పెడదామని అనుకుంటుంది. ఇలా ఆ రెండు కాకులు కూడా ఒప్పందం వేసుకుంటాయి. ఆ రెండు కాకులు కూడా పిచ్చుకలు ఎప్పుడు కూడా ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలే చేస్తూ ఉండేవి. మగ పిచ్చుకతో ఆడ పిచ్చుక నిన్ను మోసం చేస్తుందని, ఆడ పిచ్చుకతో మగ పిచ్చుక నిన్ను మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి. అలా కొన్ని రోజులకు ఆ జంట పిచ్చుకల్లో కూడా అనుమానం మొదలైంది. ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి. ఇద్దరు పిచ్చుకలు మనసులో ఇలా అనుకునేవారు, కాకి నా మంచి కోసమే చెప్తుంది కదా, నిజంగానే నా జీవిత భాగస్వామి వేరే వారిని ఎవరైనా సరే ప్రేమిస్తున్నాడేమో, నేను జాగ్రత్తగా ఉండాలి, తనపై ఒక కన్ను వేసి ఉంచాలని అనుకున్నాయి. ఈ మధ్యలో అనుమానం అనేది మొలకెత్తింది. ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే ఆడపిచ్చుకతో, అదిగో చూడు నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది, నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను మోసం చేస్తున్నారని ఇద్దరి మధ్యలో గొడవ పెట్టాయి. పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది, అందుకే వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో, అందుకే వేరే పిచ్చుకతో మాట్లాడుతుందేమో అని అనుకునేది. ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే వేరే పిచ్చుకను ప్రేమిస్తుందేమో అని అనుకుని బాధపడేది. ఇలా ఇద్దరి మధ్య కూడా నమ్మకం అని గోడ పగిలిపోసాగాయి. ఇక ఈ రెండు పిచ్చుకలు కూడా గూటికి చేరితే చాలా గొడవలు పడుతూ ఉండేవి. నేను వేరే వారితో చూశాను, నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరు పిచ్చుకలు కూడా గొడవ పడుతూ ఉండేవారు. అలా ప్రతిరోజు కూడా గొడవలు పడుతూనే ఉండేవారు. ఇద్దరు గొడవలు కూడా ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత ద్వేషం పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి ఒకే చోట్లో ఉండడం లేదు. ఆడపిచ్చుకతో నీ ముఖం చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది, నీతో అస్సలు ఉండాలని లేదని భర్త పిచ్చుకు కూడా ఇలాగే వాదనలాడేది. రెండు పిచ్చుకలు కూడా గొడవ పడుతూ ఉంటే వారిద్దరి వద్ద ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి. లక్ష్మీ అమ్మవారు వారింటి నుంచి వెళ్ళిపోయింది. వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి. తినడానికి తిండి కూడా లేక ఈ రెండు పిచ్చుకలు కూడా రోడ్డున పడ్డాయి. బికారిగా మారిపోయారు. కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి. ఆడకాకి ఆడపిచ్చుకి మంచి స్నేహితురాలు, మగ కాకి మగ పిచ్చుకు మంచి స్నేహితుడు. ఈ రెండు కాకులు మంచి స్నేహితులే. కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు. మిత్రులను పాతాళంలోకి లాగేయాలని ఆలోచన చేశారు. అయితే ఒకరోజు ఆడపిచ్చుక మన దగ్గర తినడానికి ఏమీ మిగల్లేదు, మనం పేదవాడిగా మారిపోయామని అంటుంది. ఈ సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నారు, ఆ సాధువు దగ్గరికి వెళ్దాము, ఆ సాధువే మనకి ఏదో ఒక పరిష్కారం చెప్తారని అంటుంది. ఇక రెండు పిచ్చుకలు కూడా ఎగురుకుంటూ సాధువు దగ్గరికి వెళ్తాయి. అప్పుడు సాధువు రెండు పిచ్చుకలు కూడా చేతుల్లోకి తీసుకుని, ఓ పిచ్చుక బిడ్డలారా, ఎందుకు ఇంత బాధగా ఉన్నారని అడుగుతారు. అప్పుడు ఆ రెండు పిచ్చుకలు కూడా జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి. అప్పుడు తమ బాధను చెప్పుకుని ఏడుస్తాయి.
సాధువు, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. ఆ మాటలను మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఆ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టాలు అతి శీఘ్రంగా తొలగిపోతాయి. మీ జీవితంలో మళ్ళీ ధన సంపదలు సుఖమయమవుతాయని అంటారు. అప్పుడు 2 పిచ్చుకలు కూడా చేతులు జోడించి నమస్కరించి, ఓ సాధు పుంగవా, మీరే మాటలు చెప్పినా సరే తప్పకుండా పాటిస్తామని చెప్పండి స్వామిని అంటారు. అప్పుడు సాధువు ఇలా చెప్పడం ప్రారంభించారు. ఎవరైతే మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవ పెడతారో, ఎవరైతే మీ సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లల పెడతారో, ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు. వేరే వారు మీ జీవితంలోకి రాలేరు, మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు ఊహించిన వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అయిన వాళ్ళైనా సరే మీ ధనాన్ని, ఉన్నతిని వారికి చూపించకండి. జనాలు ఎదురుగా మీ ఉన్నతిని చూపిస్తే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందకి లాగడానికి చూస్తారు. అందుకే మీ మిత్రులకు, మీ బంధువులకు మీ ధనాన్ని, మీ గొప్పదనాన్ని చూపించకండి. మీతో ఎప్పుడు తిరిగే వారికి, స్నేహం చేసేవారికి, మీ సొంత మనుషులుగా భావించే వారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడు కూడా చెప్పవద్దు. అలాంటి వారే మిమ్మల్ని పాతాళానికి లాగేస్తారు. అలాగే ఎదుటి వారికి చెప్పే మాటలు అస్సలు నమ్మకండి. మీ కంటితో చూసే వరకు కూడా ఎవరిని విశ్వసించకండి. ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఇంట్లో వారిని అనుమానించడం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే. కనుక వారిపై ఎక్కువగా విశ్వాసాన్ని ఉంచాలి. మన వాళ్ళు అంటే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, వీరి మీద ఎప్పుడు కూడా పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. బయట వారి మాటల మీద విశ్వాసం ఉంచకండని సాధువు చెప్పాడు. ఆ మాటలు విన్న పక్షులు తమలో తాముకు కాకులు గొడవ పెట్టాయని అర్థం చేసుకున్నాయి. బయట వారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి. తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి. కనుక మీరు పిచ్చుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు. ఇంట్లోకి పేదరికం రాని రాదు. ఎటువంటి గొడవలు జరగవు. అది భార్యాభర్తలైనా సరే, కొడుకు కోడళ్ళ మధ్యనైనా సరే, అత్త కోడళ్ళ మధ్యనైనా సరే, ఏ విధమైన గొడవలు కూడా జరగవు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక వీడియోలోకి వస్తే చాలామందికి కూడా ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వచ్చిన ధనం చేతిలో నిలవదు, లేదా అస్సలు ధనం సంపాదించే మార్గమే తెలియదు. అప్పులు చేసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా మీకు జీవితంలో ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా గురువారం రోజు రాత్రి సమయంలో, అంటే సాయంకాలం 6 దాటిన తర్వాత ఒక చిన్న పేపర్ని తీసుకొని ఆ పేపర్లో 1 స్పూన్ పసుపు వేయండి. తర్వాత ఆ పేపర్లోనే 5 లవంగాలను కూడా వేయండి. ఆ రెండింటిని కలిపి ఒక చిన్న పొట్లంలాగా కట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందు వెళ్ళి నిలబడి, అమ్మా, మాకుండేటటువంటి ధన సమస్యలన్నీ కూడా పోవడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాను. మీరే నా కష్టాలను తొలగించు దేవుడా అని మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ ఇష్టదైవం ఫోటో ముందు వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం చక్కగా స్నానం చేసుకుని పూజ గదిలోకి వచ్చి పూజ గదిలో పెట్టిన పొట్లం తీసి ఆ పొట్లంలోని పసుపుని మీరు వాడే వంటల్లో వేయండి. లవంగాలు కూడా మీరు వాడే వంటల్లోనే వేయండి. టీలో అయినా సరే వేసుకుని తాగండి. ఏదో ఒక విధంగా పసుపు, లవంగాలు వంటల్లో కలిపేసి తినండి. ఇది తిన్న గంటలోనే ఒక అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో ఒక శుభవార్తను వెంటనే వింటారు. ఇలా మీరు ప్రతి గురువారం కూడా 3 గురువారాలు చేశారంటే ఖచ్చితంగా మీకున్న ఆర్థిక కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కోటీశ్వరులయ్యే యోగం వస్తుంది. కనుక మీరు ప్రతి గురువారం రోజు పసుపు, లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.